ప్రజల ఆశయాలకు అనుగుణంగా నిజాయితీగా ప్రజాసేవ చేస్తూ పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పట్టణ అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు గాను 33 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులను ఆయన అధికారికంగా ప్రకటించారు. అనంతరం రంగంపల్లి 10వ వార్డు మాజీ కౌన్సిలర్ గాదే మాధవి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు ఎమ్మెల్యే విజయ రమణారావు పార్టీ కండువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేగా గెలిచిన 2 ఏళ్ల పాలనలోని 40 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, మౌలిక వసతుల పనులు పూర్తి చేశామని తెలిపారు. పట్టణ ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో పాత వాటర్ ట్యాంక్ స్థానంలోని కొత్త ట్యాంక్ నిర్మాణం, అలాగే చందపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలోని కొత్త వాటర్ ట్యాంకు పనులు చేపడుతున్నట్లు చెప్పారు. రాబోయే 4-5 నెలల తర్వాత ఒక 2 కిలోమీటర్లు ఇక్కడికి హిందూ శ్మశాన వాటికను నిర్మాణం చేసి అక్కడ అన్ని ఫెసిలిటీస్ అంటే ప్రతి హిందూ అనేటువంటి ప్రతి వ్యక్తిపై వెళ్ళి అక్కడ దాన సంస్కారాలు చేసుకునే విధంగా అన్ని హంగులతోని దానికి 5 కోట్లు కానీ 10 కోట్లు కానీ దాన్ని ఏర్పాటు చేసబోతా ఉన్నాం. దాంతోపాటు అక్కడికి బ్రహ్మాండమైన బీటీ రోడ్ వేస్తాం. బీటీ రోడ్ వేసి మళ్ళీ లైటింగ్ ఏర్పాటు చేస్తాం. ఏ రాత్రి అయినా ఏ రకంగా అయినా వర్షం పడే రాత్రి 10 గంటలకు వెళ్ళి కూడా దాన సంస్కారాలు చేసుకొని హిందూ సాంప్రదాయం ప్రకారంగా దాన సంస్కారాలు చేసుకొని అక్కడ స్నానాల గదులు కానీ అక్కడ ఏదైనా పిండాలు పెట్టి అంటే మనం కర్మలు చేస్తూ ఉంటాం, దానికి కూడా పిండాలు పెట్టేటువంటి ఏర్పాటు కూడా అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తాం. అదేవిధంగా మైనార్టీ ముస్లిం మైనార్టీ సోదరులకు ఏదైతే రాఘవపూర్లో 2 ఎకరాల స్థలం ఇచ్చినాం, 2 ఎకరాల స్థలం ఇచ్చినాం. దాని కాంపౌండ్ వాళ్ళకు కూడా 20 లక్షలు అవసరం ఉంటే ఇప్పుడు 10 లక్షలు శాంక్షన్ చేసినాం. రాబోయే ఎన్నికల తర్వాత అక్కడ 20 లక్షలతోని కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసి ఆ స్థలాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంటే ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసినాం. కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఏ కులానికి ఏ మతానికి ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది రాదు. ఆమోదయోగ్యంగా పెద్దపల్లి పట్టణాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నాన్ని 100కి 100% నేను చేస్తూ ఉన్నా. నాకేం వ్యక్తిగతమైనటువంటి వ్యాపారాలు లేవు, నాకేం సొంత స్థలాలు లేవు. నేను ఆడికి రోడ్లు వేసుకోవడానికో లేకుంటే అక్కడ ఇంకేదో చేసుకోవడానికి నాకు అటువంటి ఆలోచన కానీ ఆశ కానీ నాకేం లేవు. ప్రజలకు ఏది ఆమోదయోగ్యంగా ఉంటే ప్రజలకు ఏది మంచి జరిగితే దాన్ని చేసే ప్రయత్నం చేస్తాం. అంతకు మించి పెద్దపల్లి పట్టణ ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే నాకు వేరే ఆలోచన కానీ వేరే స్వార్థం కానీ నాకంటూ ఏం లేదు. మీరు ఇది గమనించి మీరు పెద్ద ఎత్తున 36 వార్డులకు 36 వార్డులు